అందరికీ నమస్కారం అండి. ఈరోజు అది భారతదేశం అవ్వచ్చు, ప్రపంచం అవ్వచ్చు. ఈ ప్రపంచంలో ఏ వార్త తెలియాలన్నా, మారుమూల గ్రామానికి ఏ వార్త అయినా సరే మారుమూల గ్రామానికి అందాలంటే ఈ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన మూలస్తంభం ఏంటి? ప్రింట్ మీడియా, ఎలక్ట్రాన్ మీడియా. మరి ఏదన్నా అవినీతి జరిగినా, అధికారులు బాధ్యతల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, లేకపోతే అంతకుముందులో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏదైనా స్కాములు చేసినా ప్రజలకి తెలియాలంటే ఎవరి ద్వారా తెలిసిద్ది? అది కేవలం పత్రికా రంగం, అదేవిధంగా ప్రింట్ మీడియా ద్వారా మాత్రమే తెలిసిద్ది. అవును, ఈ ప్రజాస్వామ్యం ఇప్పుడు కూడా మనుగడ సాగుతుందంటే కేవలం ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రాన్ మీడియా. ఒక వార్త అనేది ఒక విషయం మీద వార్త వచ్చిందంటే ఈ యొక్క విలేకరులు ఎవరైనా సరే దాని మీద పూర్తిగా అధ్యయనం చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మాత్రమే పేపర్లో దాన్ని ప్రచురిస్తారు. దానికే గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు దౌడుకున్నట్టుగా పత్రికా రంగం మీద కేసులు పెడతాం చాలా దుర్మార్గమైన చర్య. నిజంగా ఈరోజు విశాలాంధ్రలో చూస్తే ఏదో ఒక చిన్న ఆర్టికల్, అతిథి అనే కాడ ఏదో అతిలోకం అనేది అక్కడ అవినీతి జరుగుతుంది అనేది చిన్న ఆర్టికల్ వచ్చింది. అది వాస్తవమే. ఎందుకంటే మేము ఆర్టీఐ ద్వారా అతిథి గృహానికి సంబంధించిన సమాచారం తీసుకుంటే ఈ ఆర్టీఐలో చాలా క్లియర్గా ఉంది. ఏమని? ఈ అతిథి గృహానికి సంబంధించి ఏది కూడా నిర్మాణం చేయటానికి బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో దీనికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి ఆర్టీఐ యాక్ట్ అంటే సమాచార హక్కు చట్టం 2005 ద్వారా చాలా క్లియర్గా ఇచ్చారు. మరి ఇదేంటిది? నీకెందుకంత భయం? మరి దాన్ని నిరూపించుకోవాలి. నువ్వు అది నిజమా కాదని చెప్పేసి దాన్ని మీరు నిరూపించుకోవాలి. మరి ఈ విషయం కూడా ఇది కోర్టులో ఉంది. మరి కోర్టులో ఉన్నప్పుడు మరి ఆ అతిథి గృహాన్ని నువ్వు ఎట్లా రన్ చేస్తావు? ఏ విధంగా రన్ చేస్తావు? అది ఎట్లా సాధ్యం? అంటే మీరు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? అవునా? ఇది ఎక్కడ విచిత్రం అండి. నీ అవినీతి దందా, నీ అక్రమ సంపాదన ఒక పేపర్, ఒక పత్రిక విశాలాంధ్రలో వచ్చిందని చెప్పేసి నువ్వు కేసు పెడతావా? ఆ కేసులేమి చెల్లవు. గుర్తుపెట్టుకో, మీడియాతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ రంగమైనా సరే, ఏ వ్యవస్థ అయినా సరే సర్వనాశనం అయిపోయారు మీడియా రంగంతో పెట్టుకుంటే. గుర్తుపెట్టుకోవాలి, ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ మూడే వ్యవస్థలు ఉంటాయి ప్రజలు కాపాడటానికి. ఒకటి రాజ్యాంగం, ఒకటి న్యాయ వ్యవస్థ, మూడోది జర్నలిజం. నీ మీద అవినీతి ఆరోపణలు ఉంటే అవి సరి చేసుకుని మీరు లీగల్గా వెళ్ళాలి. కానీ అక్రమ కేసులు పెడితే ఇక్కడ ఎవరు భయపడరు. దానికి కూడా మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాము. రానున్న రోజుల్లో ఇంతకంటే ఎక్కువ కథనాలు ఆ పత్రికలో ప్రచురితం అని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాను. జై భీమ్, జై భారత్.